ప్రార్థన దాని యొక్క ప్రాముఖ్యతను గురించి ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. ప్రార్థన అంటే హృదయాన్ని మనసుని విప్పి దేవునితో మాట్లాడటమే. ప్రార్థన చాలామంది చిన్నచూపు చూస్తారు, ఏదో ప్రార్థన అని. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడటమే ప్రార్థన. అది ప్రార్థన అంటే ఏంటి? హృదయాన్ని విప్పి దేవునితో మాట్లాడటమే. అలాగే భక్తితో దేవునితో సంభాషించడమే ప్రార్థన. అందుకనే భక్తి ఉండాలి ప్రార్థనలో. చాలామంది భక్తి ఉండదు, ఏదో ఉన్నామడిగా ప్రార్థన చేశాం, మనం తాళం వేసి తిని గొళ్ళెమో మరిచిత్వం అలవాటు చెప్పిన ప్రార్థన కాదు. ఎటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో మరి ఈ రోజునాడు దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం. అందుకే మహాభక్తుడు ఏంటంటే దావీదు రాజు మరి కీర్తన గ్రంథంలో 65:2 మాట్లాడుతున్నాడు ప్రార్థన గురించి. 65వ అధ్యాయము 2వ వచనం. కీర్తన గ్రంథం 65:2, 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు. అది కాబట్టి ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. సర్వ శరీరులు కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని ఈ మహాభక్తుడు దావీదు చెప్తున్నాడు. అందుకని ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలో ఆలకిస్తున్నాడని మనం ఎప్పుడు కూడా దేవుడిని నమ్మాలి. అందుకని మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ యొద్దకు తెస్తాడు. అలాగే మనం చూసినట్లయితే దేనికి వాక్యంలో మరి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కానీ ఎటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడంటే ఆయన అంటున్నాడు, ఎటువంటి వారి ప్రార్థన? మొట్టమొదటిసారిగా నీతిమంతుల ప్రార్థనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఒక్కసారి చదువుదాం. మొదటి పేతురు 3:12. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల పైన ఉన్నవి. కానీ కాబట్టి ప్రభువుకి కీడు చేసేవారు అంటే నష్టం కలిగించేవాడు, దుర్మార్గులు, దుష్టులు, అటువంటి వాడు ప్రార్థనలో ఎంత చేసినా ఆ ప్రార్థనకి దేవుడికి సమాధానం ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ దేవుడి వాక్యానికి విలువ ఇవ్వరు. అందుకే వాళ్ళ ప్రార్థనకి దేవుడు మరి ఆమోదముద్రేయడు. అందుకే చెప్తున్నాడు దేవుని వాక్యములో మొట్టమొదటిసారిగా ఎవరి ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. అలాగే మనం చూసినట్టయితే మరి ఆ పేదవాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కీర్తన గ్రంథం 102వ దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం 17వ వచనం. పేదవాళ్ళ యొక్క ప్రార్థనకు దేవుడు ఎప్పుడు ఆయన ప్రార్థన ఆలకించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు, అది పేదల ప్రార్థన, దిక్కులేని వాడు, దరిద్రులు, పేదవాడు మరి దేవుడి పైన పూర్తిగా వాళ్ళు ఆధారపడి ఉంటారు. అన్ని విషయంలో కూడా ఆ దేవుడి పైన ఆధారపడి జీవించేవాడు. అంతరంగంలో మనసులో ఎప్పుడు ప్రార్థించుకుంటారు వాళ్ళు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనములో, మత్తయి 6:6. మత్తయి సువార్త 6వ అధ్యాయములో 6వ వచనం చదివినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి అది. కాబట్టి ఎప్పుడు కూడా అంతరంగంలో పేదవాడు, దిక్కులేని వాడు దేవుడే ఆయనే చూసుకుంటాడంటూ వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం ఎప్పుడు కూడా అంతరంగంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. మొట్టమొదటిసారిగా నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. రెండవదిగా పేదవాళ్ళ యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. అలాగే మరి చూసినట్లయితే మూడవదికి చూసినట్లయితే పాపుల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అందుకని దేనికి వాక్యం మనం చూస్తున్నాం. అదిగో లోకాసు వార్త దేని వాక్యం మనం చదివినట్లయితే మరి 18వ చెప్తున్నాడు ఏమని? అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా పాపు అయిన నన్ను కరుణించమని. అది కాబట్టి చూసారా మరి సుంకరి అంటే ప్రార్థనకి పరిచయ సుంకరి ఇరువురు కూడా వెళ్ళారు. కానీ సుంకరి ఎక్కడున్నాడు? గుడి మెట్ల దగ్గరే ఉన్నాడు.
పరిసయుడు మాత్రం అంతరంగం చూసామా, గుడి గర్భగుడిలోకి వెళ్ళిపోయాడు, పీట మీదకి వెళ్ళిపోయాడు, బలిపీట మీదకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నీతి ఎవరు? పరిసయుడు. అయితే ఇక్కడ చూసినట్లయితే పేదవాడు ప్రార్థన గురించి చూసాం, నీతిమంతి ప్రార్థన గురించి చూసాం. ఇప్పుడు ఎటువంటి వాడు ప్రార్థన అంటే పాపుల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అది ఎక్కడున్నాడు? సుంకరి గుడి మెట్ల దగ్గర కూర్చున్నాడు. ఏమంటున్నాడు? చదువు మళ్ళీ ఒకసారి. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. దేవా, పాపి నన్ను కరుణింపమని. అది కాబట్టి అంతగా ప్రార్థన. ఎందుకంటే పాపులు ప్రార్థన. చాలామంది అంటారు వాళ్ళు పాపాత్ముడు, వీళ్ళు పాపాత్ముడు, వాళ్ళు మంచుడు కదా అంటారు. కానీ పాపాత్మ ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు దేవుడు అంటే వాడికి పశ్చాత్తాప హృదయం అనేది ఉంటుంది. అందుకే మనం చూస్తున్నాం కీర్తన గ్రంథం 51వ దావీదు కీర్తనలో 17 వచ్చిన చూద్దాం. కీర్తన గ్రంథం 51:17లో మనకి వెళ్ళినట్టయితే దేవుని వాక్య సందర్భంలో చూస్తున్నాం. ఎందుకు పాపులు ప్రార్థన ఆలకిస్తాడు? వాళ్ళలో ఏముంటుందని పశ్చాత్తాప హృదయం వాళ్ళకు ఉంటుంది. పశ్చాత్తాప హృదయంతో మేము చేసిన పాపాలు దోషాలు ఇదిగో మేము అంటూ వారు పశ్చాత్తాపడతారు. అందుకనే కీర్తన గ్రంథం 51:17 వచనములో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమని నీవు అది చాలు. కాబట్టి పశ్చాత్తాపం ఏడుస్తారు నువ్వు చేసిన పాపాలు. కానీ పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అనేక సార్లు దేవుని తిరుగుబాటు చేసి దేవుని మాటలు వినకపోవటమే పాపం. అందుకని పాపుల కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చినాడని వాక్యం చెప్తుంది. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 15 వచనం. 1వ అధ్యాయం 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు అది. కాబట్టి యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? పాపుల్ని రక్షించడానికి. పాపుల్ని రక్షించడానికంటే సుంకరి దూరం నుండి ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు, కానీ పరిసయ్యుని ప్రార్థన ఆలకించలేదు. పరిసయ్యుని ప్రార్థన ఎటువంటిదంటే మరి తనకు దానికి గొప్పగా చెప్పుకున్నాడు. నేనే గొప్పవాడిని, దశమ భాగం ఇస్తాను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నేనే నీతిమంతుడిని, నేను దొంగను కాదు, వ్యభిచారం కాదు, అదిగో గుమ్మం దగ్గర ఉన్నాడు చూడు చాలా దుర్మార్గుడు అన్నాడు. కానీ ఆయన ప్రార్థన గుడిసున్నా చెప్పేసాడమ్మా. పిల్లలు బడికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సరిగ్గా జవాబు రాకపోతే మాస్టర్ ఏం చేస్తాడు? ఏమా అన్నీ చూసి గుడిసున్నాలు చుట్టేస్తాడు, ఇసుకొచ్చేస్తాయి. ఒక పాయింట్ లేదు, ఏమి లేదు. అలా చూసేదికే మొత్తం గుడిసున్నది చుట్టేస్తాడు. చక్కగా పాయింట్లు ఉండాలిగా. కాబట్టి పరిచయ ప్రార్థన బాగానే ఉంది. దశమ భాగం ఓకే, వారానికి 2 సార్లు ఉపవాసం మంచిదే. కానీ సుంకర గురించి బ్యాడ్గా మాట్లాడాడు. సుంకర మంచోడు కాదు, అదిగో గుమ్మం మెట్ల దగ్గర ఉన్నాడు చూడు, అదిగో సుంకర మంచోడు కాదన్నందుకు పరిచయని ప్రార్థన కూడా కొంచెం. అందుకని మన ప్రార్థన మన అంతరంగంలో మన కోసమే మనం ప్రార్థన చేయాలి. ఇతరుల గురించి విమర్శించకూడదు, దూషించకూడదు. చాలామంది ప్రార్థన చేసి ఇసుకుపోయి ఏమంటారు? వాళ్ళు ఏనాడు చేస్తారో, వాళ్ళు ఏనాడు నాశనం అయిపోతారో అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అందుకే ప్రార్థన ప్రార్థన ఇతరుల్ని నాశనం చేయమనా, కష్టాలకు గురి చేయమనా, మన అంతర ఓపెన్ హార్ట్ హృదయాన్ని తెచ్చి దేవునికి ప్రార్థన చేయాలి. అందుకని పాపుల ప్రార్థన దేవుడు మొట్టమొదటిది ఏంటి? నీతిమంతుడి ప్రార్థన ఆలకిస్తాడు. రెండవది పేదవాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. మూడవది పాపుల ప్రార్థనే ఆలకిస్తాడు. మరి చూసినట్లయితే ఎంతగా దేవుడు అంత గొప్పవాడు. ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు ఎంత గొప్పవాడు. అందుకని అందరి ప్రార్థనే. అందుకే ఆయన చదివాడు ఏమని? చరణం కీర్తన 65లో 2 చదివావు. అందుకనే మరి ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో నీ అంతకి వస్తారు అని మాట చూస్తున్నాను. అలాగే మరి అన్యుల ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అన్యులు చాలామంది అన్యుల ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం. అపోస్తల చర్యలు 10వ అధ్యాయంలో 3-4 వచనాల్లో కొర్నేలు అనేట అతను అన్యుడే కానీ భక్తిపరుడు, మరి దాన ధర్మాలు చేసేవాడు. కానీ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన గదిలోకి దేవదూత వచ్చి మాట్లాడింది కొర్నేలు ఇంట్లో. అపోస్తల చర్యలు 10వ అధ్యాయము 3-4 వచనాలు.
ఇంచుమించు 3 గంటల వేళ 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అది కాబట్టి ఇక్కడ కొర్నేలితో దేవుడు దేవదూతను పంపించాడు. రోజు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కొర్నేలి ఎటువంటి దాన ధర్మాలు చేస్తాడు, మంచి చేస్తాడు. పేదవాళ్ళన్న అలాగే కుటుంబ సమేతంగా కూడా చక్కగా ప్రార్థనలు నడిపించుకునే వ్యక్తి కొర్నేలి ఎవరో సైన్యాధికారి, చాలా పెద్ద ఉద్యోగం ఆయనకి. కానీ భక్తి ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది, దాన ధర్మాలు ఉన్నాయి, మంచి పనులు చేసేవాడు. ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అది కొర్నేలి అంటే మరి సైన్యాధికారి, 100 దళం ఆర్మీ దళానికి ఆయన హెడ్గా ఉంటాడు. ఆయన ఎంతోమంది ఆయన చేసుకుని పని వాళ్ళు ఉంటారు, కానీ ప్రార్థన మానలేదే. ఇప్పుడు చాలామంది కొన్ని జాబ్స్ ఉంటాయి, ఉద్యోగాలు, చిన్న ప్రార్థన కంటే ఎలవ్ చేయరు, వాక్యం చదవరు, ప్రార్థన చేయరు. నాకు చాలా టైం ఉంది అవి వెళ్ళిపోవాలని చాలామంది వెళ్ళిపోతారు. ఈ కొర్నేలి ఇటువంటి వాడు సైన్యాధికారి, 100 దళానికి ఆర్మీ దళానికి సైన్యాధికారి అయినప్పుడు కూడా ఆయన కుటుంబంతా భక్తిలో పుట్టారు, పెరిగినటువంటి వ్యక్తి కొర్నేలి. అందుకని దేవదూత ఇంట్లోకి వచ్చేసింది. దేవుని స్తోత్రం. ఎవరైతే మంచి దాన ధర్మాలు చేస్తారో, మంచి పని చేస్తారో, మరి కుటుంబ సన్నిధికి ప్రార్థన చేసుకుంటారో ఆ ఇంటి చుట్టూ ఆ ఇంట్లో ఎప్పుడు దేవదూతలు వస్తారు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 34వ దావీదు కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇక్కడ కొర్నేలి ఇంట్లో దేవదూత వచ్చి మాట్లాడినట్టుగానే మన చుట్టూ కూడా దేవుని బిడ్డలకి మరి మంచి పని చేసేవాళ్ళకి దేవదూతలు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. 34వ అధ్యాయం 7 కీర్తన గ్రంథం 34:7. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని స్తోత్రం. చూసారమ్మా, వాళ్ళ చుట్టూ ఇంటి చుట్టూ రాత్రి చక్కగా నిద్ర అవుతారు. వర్షాకాలంలో బాగా నిద్ర ఆడుతుంది. అమ్మ సంతకాడే చక్కని భోజనం తిన్నారనుకో, ఏ బిర్యానీ పలావు, నిద్ర చక్కగా వచ్చేది. ఇలా వర్షం పెట్టుకుంటుంది, చక్కగా నిద్ర ఆడుతుంది. అయినప్పుడు కూడా మన చుట్టూ ఎవరుంటారో దేవదూతలు. దేవుని స్తోత్రం. ఎందుకు దేవదూతలు అంటే దురాత్మ, చీకటి శక్తులు, అంధకార శక్తులు, సైతాన శక్తులు మన ఇళ్లలో కుటుంబంలో రాకుండా దేవదూతలు ఎప్పుడు చుట్టూ తిరుగుతారు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 91వ దావీదు కీర్తన 10-11 వచనాల్లో, అపవాది సైతానుడు ఇంటి మీదకి అంటురోగాలు, అనేక వ్యాధులు కలిగి చేస్తాడు అపవాది, అవి దగ్గర రాకుండా కాపాడుతాడని వాక్యం చెప్తుంది. కీర్తన గ్రంథం 91వ దావీదు కీర్తన 10-11 వచనాలు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సంభవించదు, నీ మార్గములో అన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి దేవుని స్తోత్రం. అదనమాట. ఇందుకో కుటుంబంలో అంటు రోగాలు రాకోకుండా ఒకసారి వస్తుందని కారణం అపవాది. ఒకసారి గాలి ఉద్ది సైతాను, వాడు బాగా ఆరోగ్యంగా సంతోషం ఉంటాడికి ఇష్టం ఉండదు, ఎవడో ఒకరు బాధపడాలి. జలుబు, జ్వరమో, నీరసం, తలకాయ పోటు, అందరూ హ్యాపీగా ఉంటూ వాడికి ఇష్టం ఉండదు. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, కాబట్టి వాడికి హ్యాపీగా ఉండాలి. లేకుండా చేయాలంటే ఎవరికొకరు తలకాయ నొప్పి రావాలి, ఎవరో జలుబు రావాలి, అలా జ్వరం రావాలి. ఎన్ని ఒకళ్ళు మూలుగుతుంటే ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఒకళ్ళు బాధపడితే అందరు బాధ. అందుకని అపవాది క్రియలు, అపవాది సాతాను క్రియలు మన ఇంటి మీద రాకోకుండా నీ గోడారమందు నీ ఏ తెగులో రాకుండా కాపాడుతాకు దేవతలు తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 116వ దావీదు కీర్తన 6వ వచనం వెళదాం. కీర్తన గ్రంథం 116వ కీర్తన 6వ వచనం. 116 6వ వచనం చెప్తున్నాడు ఏమని? యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా అది చాలు. కాబట్టి సాధువులు అంటే దేవుని బిడ్డలు, దేవునితో ఎప్పుడు ప్రార్థన గడిపేవారు. అందుకనే కుటుంబంలో ఓన్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన కావాలి ప్రతి మనిషికి. అలాగే ఫ్యామిలీ ప్రేయర్, కుటుంబ ప్రార్థన కూడా అవసరం. మూడవది సంఘ ప్రార్థన కూడా అవసరం. అందుకని ప్రార్థన మనం రక్షిస్తుంది, ప్రార్థన బలపరుస్తుంది, ప్రార్థన ధైర్యపరుస్తుంది, ప్రార్థన మనం స్వస్థిస్తుంది. ఎటువంటి శక్తి మనకు డైలీ ప్రేయర్ చేసుకోవాలి. అందుకే నాడు ఆయన అందరూ ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే మనం ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థన ఎలాగుంది? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, పరీక్షలో టైట్గా ఉన్నప్పుడు, లెక్కల పరీక్ష కష్టమైంది బాబు నాయన,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని పెనబట్టుకుంటే లాభం లేదు. హెచ్యం ప్రేయర్ చేయాలి. దేవుని స్తోత్రం. అలా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకని ప్రార్థన ద్వారానే అన్ని సాధ్యం. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం నుండి, ఫిలిప్పీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 6 నుంచి మనం ఏ విజయాలు పొందాలి, అన్నింటిలో సంతోషం పొందాలి, అనుకున్న సాధించాలంటే ప్రార్థనే మనకు శరణం అంటున్నాడు పరిశుద్ధ పౌలు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం. 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు చాలు. కాబట్టి ప్రతి విషయంలో మన సమస్యలు, ఆర్థిక వ్యవస్థ, అనారోగ్య పరిస్థితులు, విద్య విషయంలో కానీ మనం ఏమైతే అభివృద్ధి వైపు వెళుతున్నామో అన్నిటి కూడా ప్రార్థన సహాయం. మరి శృతి ఉందేమో, మంచి డాక్టర్ అయింది, ఒక లక్ష్యం, గోల్ ఉంది ఆవిడికి. ప్రేయరే, ఆ ప్రేయర్లోనే చేసిన దేవుడు సహాయం చేస్తాడు. అలాగే మరి లైవ్ ఉంది అమ్మా, ఈ సంవత్సరం 10th క్లాస్, టెన్షన్లో ఉంది ఆవిడ, ఏమవుతుంది పరిస్థితి అని. ఏం టెన్షన్ పడవసలా, ఇప్పటి నుంచే చక్కగా కష్టపడితే కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన ద్వారా నీకు మార్కులు ఎక్కువ వస్తాయి. నేను స్తోత్రం అమ్మా. ఆయన ఉన్నాడు సైంటిస్ట్, శాస్త్రజ్ఞుడు, ఆయన కూడా నిలకడ మనసు ఉండాలి, స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అప్పుడు కాస్త చూడు, గోడకి మేకులు కొట్టినప్పుడు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఒక మేకు కొట్టారు, వాసన మేకు, దానికి ఎన్నో బ్యాగులు తగిలిస్తారు, అది భరిస్తుంది. అలాగే మన మనస్సు, మన హృదయం దేవునిపై నగ్నం చేసినప్పుడు అన్నిటికీ విజయాలే. కీర్తన గ్రంథం 4వ దావీదు కీర్తనలో చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, నీవే నాకు ఆధారం అంటున్నాడు. మంచి ప్రార్థన పరుడు దావీదు. రోజుకి 3 సార్లు ప్రార్థన, అలాగే 7 సార్లు స్తుతించాడు. కదిలితే మెదిలితే ఏ టైం ఉన్నప్పుడు కూడా పాటలు పాడుకునేవాడు, ప్రైజ్ లార్డ్ చెప్పేవాడు దావీదు. మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో మహాభక్తుడైన దావీదు మంచి ప్రార్థన పరుడు. దేవుని స్తోత్రం. అందుకే ఆ వచనం చదవమా, కీర్తన గ్రంథం 55:17లో, కీర్తన గ్రంథం 55:17 ఆయన అంటున్నాడు ఏమనంటే, 3 times ప్రేయర్, 3 కాలాల ప్రార్థన మనం మర్చిపోకూడదు అన్నాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన అలాగే. ఎన్నిసార్లు ప్రార్థన? 3 కాలాలు. ఎన్నిసార్లు తింటున్నారు? ఏమా ఆకలికి గడగడలాడిపోతుంది. ఉదయం లేచి ఏటీ అది బెడ్ టీ అంటున్నారు, అల్లాడిపోతున్నారు. ఏమా బెడ్ టీ అయిందంటే డాడీ తెస్తున్నా నాకు అంటుంది కూతురు. కొడుకు అంటాడు, ఇక టీలు గీలేదు ప్రతిభ అంటాడు. ఈయన ఆ భార్య అంటుంది, వస్తున్నాను కానీ కంగారు పడకండి అమ్మా, ఆ పాలు పెడుతున్నా ఇరిగిపోతాయి, కరిగిపోతాయి, ఎలా తెలవదు. ఇదంతా సమస్య. కానీ లెగుతుంగానే మనం ఏం చేయాలంటే ప్రార్థన. ఈ అంతరంగం దేవునికి ఉదయకాలం, మధ్యాహ్నం, 3 కాల ప్రార్థన అలవాటు చేసుకోండి. ఎన్ని ఫలితాలు ఉన్నాయో అమ్మా. అర్థమైందా? మరి ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కారం. భక్తుడు దావీదు చెప్పినట్టుగానే రోజుకి 3 కాలాలు ప్రార్థన. మనం ఎన్ని కాలం ప్రార్థన చేద్దాం? ప్రార్థన అంటే ఇసుకుపోకూడదు. ప్రార్థన ఇప్పుడు హృదయంతో, మనసుతో ప్రార్థన చేసే దేవుడు తగిన జవాబు ఇస్తాడు. అదే భవ్య డాక్టర్ అయినా, సుజీ డాక్టర్ అయినా, లయ్య డాక్టర్ అయినా, దీని వరకు ఏంటంటే ఆయన సైంటిస్ట్ అయినా, శాస్త్రజ్ఞుడైనా, అబ్దుల్ కలాం కూడా మించిపోవాలనుకుంటున్నాడు. ఎవరో శరణ్. మరి మించిపోవాలంటే చాలా జాగ్రత్త ప్రార్థన చేసుకోవాలి. ఓన్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. అందుకే నాడు ప్రార్థన పరులే గొప్పవాళ్ళు అయ్యారు. దేవుని స్తోత్రం. అందుకే ఈరోజు మనం ధ్యానం చేశాం. ప్రార్థన ఆలకించేవాడు. ఎటువంటి ప్రార్థన ఇస్తాడు, ఆలకిస్తాడు? ఎటువంటి ప్రార్థన? మొట్టమొదటిది నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండవది పేదవాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. మూడవది పాపుల ప్రార్థన ఆలకిస్తాడు. నాలుగవది అన్యుల ప్రార్థన కూడా దేవుడు. అన్యులు అంటే ఎవరు? దేవుని ఇంకా తెరవని వారు, ఎరగని వారు. కానీ అటువంటి వాడు కూడా ప్రార్థనే. చూడు, యేసు ప్రభు వెళుతుంటే ఒక అన్య స్త్రీ, కనాన స్త్రీ అంటపడింది. తన కుమార్తెకి దయ్యం పెట్టింది. ప్రభువా, నా కుమార్తెకు దయ్యం పెట్టి చాలా బాధపడుతుంది. మావిడి చాలా ఎన్నో ప్రయోగాలు చేసింది. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఎన్నో చేసింది.
చేస్తారుగా చాలామంది. కానీ ప్రభువే శరణు కోరుకుంది. మనం మత్తయి సువార్తలో ఆ విషయాన్ని చూస్తాం. 15వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ వాక్యము మన దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. 15 అధ్యాయంలో మనకి 28వ వచనంలో ఆవిడతో ఆమె విశ్వాసం, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అది అనమాట. కాబట్టి ఆమె వెంటబడింది. తన కూతురికి ఏం పట్టింది? దెయ్యం పట్టింది. దెయ్యం పెట్టిన ఆవిడమ్మ నా కూతురు దెయ్యం, కనాన స్త్రీ దెయ్యం పెట్టితే ఇక వెంటాడింది. కాదు కూడదంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు? యజమాని యొక్క పిల్లల యొక్క రొట్టె ముక్కలో నీకు వెయ్యాలన్నాడు, వెళ్ళిపోతామని. అప్పుడు ఆవిడంతా మంచి అంత జ్ఞానవంతురాలు అన్నిలే. ప్రభువా ఆ రొట్టె తింటున్నప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలు ఇరిగిపోతాయి కదా, అవి తింటా కూడా నేను అర్హురాలు కాదా? ఆ యజమాని బిడ్డలో రొట్టె తింటారు, చిన్న చిన్న ఇరిగిపోయినప్పుడు చిన్న డాగ్స్ ఉంటాయి, కుక్కలు, అవి కూడా తింటాయి కదా కూర్చుని. అంతటా నేను అర్హురాలు కాదా ప్రభు అన్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఏమని? అమ్మా నీ విశ్వాసం ఎంత గొప్పది, కాదుకూడదంటే ఎంటపడ్డావమ్మా. అందుకని నాకు అన్యుల ప్రార్థన కూడా ఆలోచిస్తాను. కొర్నేలి అన్యుడే, కానీ మంచి పనులు చేసే అన్యుని కూడా దేవుడు ఆయనకి ఇష్టమే. దేవుని స్తోత్రం. అలాగే అపోస్తుల చర్యల గ్రంథం ముగిస్తాను. అపోస్తుల చర్యల 10వ అధ్యాయంలో 40 చదువు, 38 చదువు, 30 అపోస్తుల చర్యల 10వ అధ్యాయము 34 చదువుకో క్లియర్గా. 34 నుండి దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించినాను. ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని అది చాలా మంచిగా. ఏ జాతి అయినా పర్లా, అది ఎర్రగొన్నాడా తెల్లగొండా నల్లగొన్నాడా, ఏ జాతి అయినా పర్లా, ఎవరైనా పర్లా, వాళ్ళ మంచి ఉందా లేదా దేవుడు చూస్తాడు. అందుకని అటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. అందుకే నాడు బలమైన మాటలు, శక్తివంతమైన మాటలు, ప్రతి విషయం ప్రతి విజయానికి నాంది ఏంటంటే ప్రార్థన ఇష్టపూర్తిగా మనస్ఫూర్తిగా హృదయానికి దేవుని అడిగినప్పుడు ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రార్థన జీవితాన్ని ఒక ఆయుధంగా ఎన్నుకుంటూ దేవుని బిడ్డలో జీవించే ఆ భాగ్యం దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభు దేవుడి వాక్యం హృదయాల్లో ఫలింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ కరుణామయ ప్రేమూర్తి, ఈరోజు ప్రార్థన గురించి ధ్యానం చేశాం ప్రభు. ఎంతోమంది ప్రార్థన చేసుకుని ఎన్నో దీవెనలు పొందుతున్నారు, కొంతమంది దీవెనలు పొందలేకపోతున్నారు. ఇదిగో నాయన మరి అటువంటి ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించే విధంగా, నువ్వు ప్రార్థన ఆలకించేవాడని గ్రహించే విధంగా తెలుసుకునే సహాయం చేయి. నీతిమంతుడు ప్రార్థన ఆలకించేవాడు, పేదవాడు ప్రార్థన ఆలకించేవాడు, అదిగో మరి అన్యులు ప్రార్థన ఆలకించేవాడు, నీతిమంతుడు ప్రార్థన అందరూ ప్రార్థన ఆలకించడం ఎదురు చూస్తున్నాం. అటువంటి ప్రార్థన అందరూ ప్రార్థించడానికి శక్తి దయచేయమని, ఇదిగో ఈరోజు ఈ జరిగినటువంటి వాక్య ధ్యానంలో ఏకీవించిన బిడ్డలందరూ దీవించి నీ కృపతో నింపమని ఈ మనవులన్నిటికీ మా ప్రభువును మా రక్షకుని యేసు నామములో తండ్రి వేడుకొనుచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి కొరకు నిత్యం ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ.